విశాఖలో స్వపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో విశాఖ 33వ వార్డులో టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో వార్డు ప్రెసిడెంటు బొంటుపల్లి సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం చేస్తూ పథకాలు అందుతున్నాయా లేదా అని అడుగు తెలుసుకున్నారు. సంవత్సరం కాలం వచ్చింది. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ అంతా కూడా ఈ యొక్క ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క ఏమి ఇబ్బందులు ఉన్నాయో అది తెలుసుకొని, అంటే ఇబ్బందులు అంటే ఇంకేం లేదు, మనకి సూపర్ 6 పెట్టాం కదా, అందులోని భాగంగా మరి గ్యాస్ డబ్బులు పడ్డాయో లేవో, అలాగే పెన్షన్ వస్తున్నాయో లేవో, తర్వాత వాళ్ళ తాలూకా ఇల్లు కిట్టుకో ఇల్లు కూడా ఇచ్చేం లేదా, ఇటువన్నీ కూడా ఒక కార్యక్రమాన్ని పెట్టి తెలుసుకొని వాళ్ళు యాప్ ద్వారా మరి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తే రాష్ట్ర ప్రభుత్వం వారు ఆ యొక్క రెక్టిఫై చేసి ఏ విధమైనటువంటి వాళ్ళకి సాయం చేయాలని ఆలోచన చేసి ఈ యొక్క ముందడుగు వేసి ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క యాప్ను వినియోగించుకొని ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా స్పందించి తప్పనిసరిగా వాళ్ళ బాధలు చెబితే దానికి ఏం పరిష్కారం చేయాలనేది మన రాష్ట్ర ప్రభుత్వం అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క స్కీము పెట్టారు. ఇందులోని మరి ప్రతి ఒక్కరుగా భాగస్వామి అవి, అలాగే మరి లోకేష్ గారు కూడా అందరూ కూడా అందరికీ యాప్ ఇచ్చారు, మై టీడీపీ యాప్ ఇచ్చారు. ఆ యాప్లో అందరూ కూడా ఇక కస్టమర్లను కూడా చెప్పుకుంటే అది తక్షణమే అది ఒక న్యాయం చేయడానికి కూడా ప్రయత్నం చేయడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుందని ఈ సభములుగా చెప్తూ, అలాగే మనకి ప్రతి వార్డులో ఇప్పుడు ఏదో కొన్ని వార్డులో కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. కొన్ని వార్డులోని ప్రెసిడెంట్లు మార్చారు, బూత్ ప్రెసిడెంట్లు మార్చారు అని కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. అది ఇంకా ఉంది, టైం ఉంది, ఎవరికి ఏమేమి పరిపాలన పూర్తిగా లిస్ట్ రాలేదు, ఎవరు కూడా అపోహపడక్కలేదు. అందరూ కలిపి పనిచేస్తారు, కొత్తలు ఇచ్చినా పాత వచ్చినా ఎవరు వచ్చినా అందరూ కలిపి పనిచేద్దామని ఉద్దేశం మీద ఈ కార్యక్రమాన్ని ముందు నడిపించాలని కోరుతూ, అలాగే మాకు ఇవాళ దక్షిణ నియోజకవర్గం సుధమరాజు గారు వచ్చి ఇవాళ మాకు ఆ వార్డులో 33వ వార్డులో మరి పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో జయప్రదం చేసి ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి వెళ్ళి మరి ఆయన కూడా ఏ వైద్యగా ఏ ఇబ్బందులు ఉన్నాయో, మరి ఇవాళ ఎన్టీఆర్ వైద్య సేవా సంఘాలు కూడా అధ్యక్షులు కాబట్టి అతని వయసు కూడా ఎవరికైనా ఇబ్బంది అంటే అది కూడా తెలుసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు కూడా న్యాయం చేద్దామని చెప్పి మాకు చెప్పడం జరిగింది. అలాగే మేము ఇంటికి వెళ్ళాం. 31 దూరంలో ఒక ఆవిడికి మరి ముడుకులు నొప్పులుగా ఉంటే వెంటనే వారికి చికిత్స పొందేందుకు డాక్టర్కి ఫోన్ చేసి మీ ఇంటికి డాక్టర్ని పంపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగా తప్పనిసరిగా ఆయన సహకారాలు అందిస్తూ అందరికీ న్యాయం చేయవలసిన కోరుతూ ప్రార్థిస్తున్నాను.